మహీంద్రా 3XO కొనాలా? లేకపోతే మారుతి సుజుకి బ్రెజా కొనాలా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సెగ్మెంట్ అనేది చాలా డిమాండ్ ఉన్న సెగ్మెంటు. చాలామందికి ఇష్టమైన సెగ్మెంటు. ప్రైస్ వైజ్ కానీ, సైజ్ వైజ్ కానీ చాలామందికి ఇష్టమైన కార్ ఇది. సబ్ 4 మీటర్ ఎస్యూవీలు అంటారు వీటిని. సబ్ కంపాక్ట్ ఎస్యూవీ. ఈ పేర్లు అయితే చాలా కన్ఫ్యూజను. యాక్చువల్గా వీటిని ఎస్యూవీలు అనకూడదు. అది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవి ఎస్యూవీలు కాదు కానీ అన్నిటికీ ఎస్యూవీలు అని పేరు పెడుతున్నారు మన వాళ్ళు. సో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఆ పేర్లు వాడాల్సి వస్తుంది. దే ఆర్ నాట్ ఎస్యూవీస్. అవి కార్లు మాత్రమే. హ్యాచ్ బ్యాక్ లాంటివే, కాస్త హైట్, గ్రౌండ్ క్లియరెన్స్ పెంచి ఆ బాడీ షేప్ హ్యాచ్ బ్యాక్ ఉంటుంది కదా, ఏరోడైనమిక్స్ లేకుండా కాస్త స్క్వైరిష్ బాక్సీ లాగా పెడుతున్నారు అనమాట. చాలామందికి ఇష్టమైన బాడీ డిజైన్ కాబట్టి అది బాక్సీ డిజైను అన్ని కార్లు అదేలాగా తయారు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎస్యూవీలని అనాల్సి వస్తుంది. ఎనీవేస్, ఇప్పుడైతే ఇవైతే ఎందుకు ఇంత డిమాండ్ ఉన్నాయి, ఎందుకు ఇంత సేల్ అవుతున్నాయి అంటే కనుక మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ చెప్పాను కదా, బాక్సీ డిజైన్, 2 బాక్స్ డిజైన్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. కాబట్టి చాలామందికి కంటికి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే మంచిగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటాయి. మన హ్యాచ్ బ్యాక్లోనో సెడాన్లోనో అయితే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఏరోడైనమిక్స్ బాగుండాలి. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటే మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి బాడీ రోల్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటాయి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటాయి. కానీ మనకు రోడ్ కండిషన్స్ సరిగా ఉండవు కాబట్టి పాట్ హోల్స్, రోడ్ రిపేర్స్, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు కొనాల్సి వస్తుందన్నమాట. కొంతమందికి హ్యాచ్ బ్యాక్లు, సెడాన్లు అంటే చాలా ఇష్టం ఉన్నా కానీ బికాస్ ఆఫ్ దిస్ కండిషన్స్ వాళ్ళు కూడా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న సో కాల్డ్ ఎస్యూవీస్, ఫేక్ ఎస్యూవీలు అంటున్నా కదా, వాటిని కొనాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ రెండు కార్ల మధ్య ఏది కొనాలి అని కన్ఫ్యూజన్లో ఉంటే కనుక మీకు ఈ వీడియో చూసిన తర్వాత కాస్త క్లారిటీ వచ్చి మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ కార్ అయినా కొనే ముందు ఆ కార్లోని ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకొని తర్వాత కొనండి. ఆ కార్ మనకేం ఆఫర్ చేస్తుంది, మనకే ఫీచర్స్ కావాలి, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకుంటే మంచి కారు కొనడానికి సులభంగా ఉంటుందన్నమాట. కార్ అనేది ఎప్పుడో ఒకసారి కొనే ఒక వస్తువు కాబట్టి కాస్త టైం స్పెండ్ చేసి క్లియర్గా తెలుసుకొని మళ్ళీ కొనడం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనము ఏ కార్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకున్నాం. ఫస్ట్ అయితే మనము సుజుకి బ్రెజా నుంచి స్టార్ట్ చేద్దాం. సుజుకి బ్రెజాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ నేను చెప్పాను కదా, బాక్సీ డిజైన్. ఇది చూడడానికి కూడా అలాగే ఉంటుంది. 2 బాక్స్ డిజైను బాక్సీ లాగే ఉంది. చాలామందికి ఇది నచ్చిన డిజైన్ అనమాట. చాలా బాగుంది. అయితే చూడడానికి మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది, చూడడానికి బాగుంది. సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. ఎక్కువ మందికి ఈ కార్లు ఎందుకు నచ్చుతున్నాయంటే ఇది కూడా ఒక కారణం. మామూలు హ్యాచ్ బ్యాక్లో, సెడాన్లో అయితే కింద కూర్చుంటాం అనమాట. చాలామందికి అది కన్వీనియంట్గా ఉండదు. ఆ ముందర ఎవరన్నా ఉన్నారా, ముందర పాట్ హోల్స్ ఉన్నాయా, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయా, ఏమన్నా చిన్న చిన్న అనిమల్స్ ఉన్నాయా, ఏదైనా సరే సరిగా కనిపించదు అనమాట. అదే మనము హై పొజిషన్లో కూర్చున్నాం అనుకోండి, మనకు క్లియర్గా బోనెట్ విజిబిలిటీ ఉంటుంది. ఓవరాల్గా నాట్ జస్ట్ బోనెట్, మనకు మొత్తం కూడా నీట్గా పైనుంచి కిందికి చూసినప్పుడు నీట్గా కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది అనమాట. కాబట్టి చాలామంది దీన్ని ప్రిఫర్ చేయడానికి ఇది కూడా ఒక కారణం. దీంట్లో మంచిగా సీటింగ్ పొజిషన్ ఉంది, బోనెట్ విజిబిలిటీ ఉంది, మీకు ఓవరాల్గా కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయొచ్చు. ముందర ఎవరైనా ఉన్నారా, ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, ఎక్కడ బ్రేక్ చేయాలి, టర్న్ చేసేటప్పుడు కూడా ఇదంతా మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటుంది. చాలా బాగుంది అది కూడా. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి ఇంజిన్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. 1.5 లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ 4 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్ ఉంది వీళ్ళ దగ్గర. సో సుజుకి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మంచి ఇంజిన్స్ తయారు చేస్తారు వీళ్ళు. మీకు మంచి ఇంజిన్ కావాలి, స్మూత్గా ఉండాలి, 4 సిలిండర్స్ ఉండాలి, ఎక్కువ మైలేజ్ రావాలి, ఎక్కువ సంవత్సరాలు వాడుకోవాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, మధ్య మధ్యలో రిపేర్ రాకూడదు, నేను కారు కొనేది చాలా సంవత్సరాలు వాడుకోవాలనుకుంటున్నాను అనే మీ ఉద్దేశం అదైతే కనుక దీంట్లో మంచి ఇంజిన్ ఉంది.
1.5 లీటర్ 4 cylinders న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. మీకు మంచిగా అరౌండ్ 18-19 వరకు మైలేజ్ వస్తుంది. చాలా బాగుంది ఇంజన్ మాత్రం. మంచిగా స్మూత్గా ఉంటుంది, వైబ్రేషన్స్ ఉండదు, నాయిస్ ఉండదు, సమస్యలు రావు. మీకు మంచిగా చాలా సంవత్సరాలు పనిచేస్తుంది అన్నమాట ఇంజన్. ఇప్పుడు చాలామంది 2-3 జనరేషన్స్కి ఒక కారు కొంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాకు చాలా సంవత్సరాలు వాడాలనుకుంటున్నామంటే దీన్ని చూస్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, దీంట్లో నేను చెప్పినట్లుగా మంచిగా మైలేజ్ కావాలి, నాకు మంచిగా మైలేజ్ కావాలి అనుకుంటుంటే కానీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మంచిగా మైలేజ్ వస్తుంది, అరౌండ్ 19 వరకు వస్తుంది అనమాట, 18-19 వరకు పెట్రోల్లో నేను చెప్పేది. మీకు ఇంకాస్త మైలేజ్ ఎక్కువ కావాలంటే వీళ్ళ దగ్గర హైబ్రిడ్ కూడా ఉంది. హైబ్రిడ్ ఉంది కానీ ఎక్కువ డిఫరెన్స్ లేదు, 1-2 కిలోమీటర్స్ ఎక్కువ మైలేజ్ వస్తుంది అనమాట, దానికన్నా ఎక్కువ రాదు. బికాస్ ఇది స్మార్ట్ హైబ్రిడ్ మాత్రమే, ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్ హైబ్రిడ్. మీకు ఎక్కువ మైలేజ్ కావాలంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకోవాలి, కానీ దీంట్లో స్ట్రాంగ్ హైబ్రిడ్ లేదనమాట, మైల్డ్ హైబ్రిడ్ మాత్రం ఉంది. నాకు తెలిసి అంతగా యూజ్ లేదు దాంతో. మీకు పెట్రోల్ అయితే పెట్రోల్ సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే కనుక, నాకు రన్నింగ్ ఎక్కువ ఉంది, మైలేజ్ ఎక్కువ కావాలి నాకు అంటే, మీకు సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది. మీరు సిఎన్జి తీసుకోండి ఎక్కువ రన్నింగ్ ఉంటే. పెట్రోల్లో మైలేజ్ బాగా వస్తుంది, నాకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే సిఎన్జి తీసుకోండి. సిఎన్జి తీసుకుంటే మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. సిఎన్జి తీసుకుంటే మీకు బూట్ స్పేస్ తగ్గుతుంది, 1. 2, ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు గ్యాస్ క్యూ ఎక్కువ ఉంటే, క్యూ ఎక్కువ ఉన్నా లేకపోయినా కానీ చాలాసేపు పడుతుంది ఫిల్ చేయడానికి. 2, మీరు ఫిల్ చేసేటప్పుడు కార్లో ఎవరు ఉండకూడదు, అందరూ దిగేసి బయట ఉండాలి. 3, ఇది గుర్తుపెట్టుకోండి. సో సిఎన్జి అనేది మంచిదే, మైలేజ్ ఎక్కువ వస్తుంది, రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. నేను చెప్పాను కదా, మీకు ఎక్కువ రన్నింగ్ ఉండి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఓకే అనుకుంటే దెన్ యూ క్యాన్ గో ఫర్ సిఎన్జి. లేదు అంత రన్నింగ్ ఏం లేదు మాకు, పెట్రోల్ సరిపోతుందంటే కనుక పెట్రోల్ ఈజ్ బెస్ట్ చాయిస్. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఆఫ్టర్ సేల్ సర్వీస్. ఈ ఇష్యూలు ఏమి ఉండవు అనమాట మీకు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కానీ, ఆ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కానీ, స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, రీజనబుల్గానే ఉంటుంది. సర్వీస్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సుజుకి సర్వీస్ సెంటర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు సర్వీస్ సెంటర్లో సమస్య ఉండకూడదు, దగ్గరలోనే ఉండాలి, ఏదైనా సమస్య వస్తే ఈజీగా రిపేర్ చేయించేసుకోవాలి అనుకుంటే కనుక మీరు మారుతి సుజుకి బ్రెజాని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది కార్ కొనే ముందే ఈ కార్కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ వాల్యూ బాగుంటుందా లేదా, కార్ అమ్మితే నాకు మంచి వాల్యూ రావాలి అని చూస్తుంటారు. మీ ఉద్దేశం అదే అయితే కనుక దీనికి మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంది. సుజుకి కార్లకి ఎస్పెషలీ బ్రెజాకి మంచి వాల్యూ ఉంది. మీ ఉద్దేశం ఏదే అయితే కనుక దీన్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ. దీంట్లో ఎప్పుడో చాలా రోజుల ముందర వీళ్ళు క్రాష్ టెస్ట్ చేశారనమాట. అప్పుడు సుజుకి విటారా బ్రెజా అని ఉండేది. అప్పుడు క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 4 స్టార్ వచ్చింది. దాని తర్వాత దీన్ని బ్రెజాగా తయారు చేశారనమాట. బ్రెజా అయిన తర్వాత దీన్ని క్రాష్ టెస్ట్ అయితే చేయలేదన్నమాట. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే సేమ్ ప్లాట్ఫామ్ ఇది, సేమ్ 4 స్టార్ రేటింగ్ ఉందని చెప్పారు. సో దాని ప్రకారం ఇది 4 స్టార్ రేటెడ్ కార్ అనమాట. సో సేఫ్టీ వైజ్ 4 స్టార్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకొని డెసిషన్ తీసుకోండి. సో ఇవ్వండి దీంట్లో ప్లస్ పాయింట్స్. ఇంజన్ బాగుంది, చూడడానికి బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, సీటింగ్ పొజిషన్ బాగుంది, మంచిగా లోపల కూడా స్పేషియస్గా ఉంది, రిలయబుల్ ఇంజన్స్, మంచిగా మైలేజ్ వస్తాయి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంది, సిటీకి చాలా బాగుంటుంది. మీకు ఎస్పెషలీ నాకు సిటీకి కావాలి, ఫ్యామిలీకి వాడుకోవాలి అనుకుంటుంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. డిస్టెన్స్ ఎక్కువ దూరం మేము హైవేలో వెళ్ళము, సిటీలోనే వాడుకుంటాము అంటే కనుక, ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటాము అంటే కనుక మీరు దీన్ని చూస్ చేసుకోండి. సిటీకి వాడడానికి, ఆఫీస్కి వాడడానికి, ఫ్యామిలీ యూస్కి అయితే చాలా మంచి కార్ ఇది. నెక్స్ట్ దీంట్లో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఇంజన్. ఇప్పుడు కొద్దిమంది నాకు టర్బో ఇంజన్ కావాలి, పవర్ఫుల్ ఇంజన్ కావాలి అంటూ అంటారు కదా. ఇది పవర్ తక్కువ నేను చెప్పను, పవర్ఫుల్ ఇంజిన్ అని నేను చెప్పను, లీనియర్ అనమాట. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అంటేనే లీనియర్గా పవర్ వస్తుంది. అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఒకసారి డ్రైవ్ చేస్తే రెండు తెలుస్తుంది. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా పవర్ వస్తుంది,
టర్బో చార్జ్ ఇంజిన్ ఎలా పవర్ వస్తుందని మీకు ఒకసారి బ్యాక్ టు బ్యాక్ డ్రైవ్ చేయండి, తెలిసిపోతుంది అప్పుడు మీకు. ఈ ఎన్ఏ అంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ లీనియర్గా వస్తుంది. టర్బో అంటే టర్బోలో కూడా ఒక సమస్య ఉంది, దాన్ని టర్బో ల్యాగ్ అంటాం. అది కిక్ ఇన్ అవ్వడానికి, టర్బో కిక్ ఇన్ అవ్వడానికి కాస్త గ్యాప్ పడుతుంది, టైం పడుతుంది. ఆ ఇంజనే అలా ఉంటుందన్నమాట. సో ఆ టర్బో ల్యాగ్ ఉంటుంది ఇనిషియల్గా కొంత. ఆ టర్బో స్టార్ట్ అయినప్పుడు ఇంక అప్పటి నుంచి మీకు పవర్ మీకు ఎంతకాలం వస్తుంది అనమాట, మంచిగా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. కానీ ఎన్ఏలో న్యాచురల్ యాస్పిరేటెడ్లో అలా లేదు, మీకు ఎప్పుడు కావాలన్నా పవర్ లీనియర్గా వస్తూ ఉంటుంది అనమాట. టర్బో ల్యాగ్, జర్కు అలాంటివి ఏమి ఉండవు న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్లో. సో కొద్దిమంది నాకు పవర్ఫుల్ ఇంజన్ కావాలనుకుంటారు, సో మీకు దీంట్లో టర్బో అయితే దొరకదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మనకి రైవల్ ఇప్పుడు ఏంటి కాంపిటీషన్ 3XO, దాంట్లో డీజిల్ ఉంది, దీంట్లో డీజిల్ లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. మీకు పెట్రోల్ మాత్రం దొరుకుతుంది, అది పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్, అండ్ దెన్ సిఎన్జి ఓన్లీ మాన్యువల్ మాత్రం వస్తుంది అనమాట. సో పవర్లో కాస్త లీనియర్ పవర్ వస్తుంది, అది కాస్త గుర్తుపెట్టుకోండి. అది సరిపోయే పవరే, తక్కువ కాదు, మరి పవర్ఫుల్ కాదు, మామూలుగా యూస్ చేయడానికి సరిపోయేంత పవర్ దాంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఆటోమేటిక్ విషయానికి వస్తే దాంట్లో మాన్యువల్ ఉంది, అలాగే ఆటోమేటిక్ కూడా ఉంది. అది టార్క్ కన్వర్టర్, చాలా బాగుంటుంది. అది ఆటోమేటిక్ ట్రాన్స్మిషను, మంచిగా జర్కులు లేకుండా లీనియర్గా పవర్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది సిటీకి అయినా కానీ హైవేకి అయినా కానీ చాలా మంచిగా యూస్ఫుల్గా ఉండే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అది. సో దీంట్లో మైనస్ పాయింట్స్ అంటే ఇది ఒకటే, ఇంజిన్ అనేది కాస్త డీజిల్ దొరకదు మీకు, టర్బో ఇంజిన్ దొరకదు, ఆ రెండు మాత్రమే దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ సేఫ్టీ విషయానికి వస్తే 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ లేదు, 4 స్టార్ ఉంది. నెక్స్ట్ మనము మహీంద్రా 3XO గురించి తెలుసుకుందాం, దాంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటి అనేసి. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. నాకైతే ఇప్పుడున్న జనరేషన్ కన్నా ప్రీవియస్గా ఉండేది కదా 300 అనేసి, అదైతే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ముందున్న డిజైన్నే ఎక్స్టీరియర్గా అలాగే పెట్టి ఇంటీరియర్ కాస్త చేంజెస్ చేసింటే సరిపోయిండేది. వీళ్ళు కాస్త ఎక్స్టీరియర్గా కూడా చేంజెస్ చేశారు. ఇప్పుడున్న 3XO కూడా చాలా బాగుంది చూడడానికి. దీంట్లో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ. సో మీరు ఎప్పుడు కానీ కార్ కొనేటప్పుడు ప్రయారిటీ లిస్ట్లో, చెక్ లిస్ట్లో ఏం పెట్టుకోవాలి అంటే సేఫ్టీని మీకు టాప్ ప్రయారిటీలో ఉండాలన్నమాట. ఫస్ట్లో సేఫ్టీ లేకపోతే ఇంకేమున్నా వేస్టే కదా, సేఫ్టీ అనేది ఫస్ట్లో ఉండాలి. సో దీంట్లో మనకి 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. మహీంద్రా గురించి చెప్పాలంటే ఫస్ట్ సేఫ్టీలో వాళ్ళు కాంప్రమైజ్ కారు, మీకు 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ వస్తుంది, చాలా బాగుంది సేఫ్టీలో. అట్ ద సేమ్ టైం బిల్డ్ క్వాలిటీ మీరు ఫిజికల్గా వాడేటప్పుడు తెలుస్తుంది అనమాట. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, హెవీగా ఉంటుంది, మీకు యూ కెన్ ఫీల్ ఇట్. మీరు లైట్ కార్లో ఉన్నప్పుడు, హెవీ కార్లో ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది కదా ఫీలింగ్, అది మీకు యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది, కాబట్టి మీరు ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు మనశ్శాంతిగా ధైర్యంగా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఎలా పడితే అలా డ్రైవ్ చేయొచ్చు అని కాదు, ఇన్ కేస్ మన టైం బాగాలేక వేరే వాళ్ళు సరిగా డ్రైవ్ చేయక మనల్ని వచ్చి గుద్దిన, మన కారు బై మిస్టేక్ ఎక్కడన్నా స్లిప్ అయి పడినా, ఆ కారు మనల్ని కాపాడే పొజిషన్లో ఉండాలి కదా. ఈ కారు మిమ్మల్ని కాపాడుతుంది అనే నమ్మకం మీకు కలుగుతుంది, అంత సాలిడ్గా ఉంటుంది అది బిల్డ్ క్వాలిటీ. సో సూపర్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఫస్ట్. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దాంట్లో రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది మీకు. కంపేర్ టు సుజుకి బ్రెజా ఇది చాలా బాగుంటుంది రైడ్ అండ్ హ్యాండ్లింగ్. అది మంచిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, సస్పెన్షన్ బాగుంది, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుంది, కంట్రోల్ ఉంది, స్టెబిలిటీ ఉంది. మీకు సిటీకైనా హైవేకైనా కానీ చాలా బాగుంటుంది. స్పీడ్గా వెళ్ళినప్పుడు కూడా ప్లాంటెడ్గా అనిపిస్తుంది, మీకు కాన్ఫిడెంట్గా కూడా ఉంటుంది అనమాట, కనెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది. కార్లో అది చాలా ఇంపార్టెంట్, సేఫ్టీ ఇంపార్టెంటు, అలాగే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, కనెక్టెడ్ ఫీలింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి కార్కి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది, మనం అనుకున్నట్టు కారు నడపచ్చు అనమాట. సో దీంట్లో మీకు అది దొరుకుతుంది. సేఫ్టీ 5 స్టార్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ సూపర్గా ఉంది, సీట్ కంఫర్ట్ బాగుంది, సీటింగ్ పొజిషన్ బాగుంది, బోనెట్ విజిబిలిటీ అంతా కూడా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఇంటీరియర్ అండ్ దెన్ ఫీచర్స్. ఇంటీరియర్ ఫీచర్స్ మీకు బ్రెజా కన్నా దీంట్లో ఎక్కువ ఉంటాయి, బాగా అనిపిస్తుంది. ఈ సుజుకీలో అయితే అన్ని కార్లలో ఒకేలాంటి మెటీరియల్, డిజైన్ ఉంటుందన్నమాట.
మనకు 3XOలో చూస్తే కన్నా దీనికన్నా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇంటీరియర్ కానీ ఫీచర్స్ కానీ ఎక్కువ ఎక్కువ వస్తుంది మీకు. మంచిగా ఫీచర్స్ ఉన్నాయి, మాకు మంచి ఫీచర్స్ కావాలి, చూడడానికి బాగుండాలి అంటే కన్నా యూ కెన్ చూస్ 3XO. సేఫ్టీ కావాలన్నా 3XO, రైడ్ అండ్ హ్యాండింగ్ కావాలన్నా 3XO. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు అడాస్ కూడా వస్తుంది. దీంట్లో పెద్ద సన్ రూఫ్ కూడా వస్తుంది. మనకు బ్రెజాలో చిన్న సన్ రూఫ్ వస్తుంది, అడాస్ లేదు దాంట్లో. దీంట్లో మీకు అడాస్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంజన్. మహీంద్రా వాళ్ళ దగ్గర మంచి పవర్ఫుల్గా చాలా ఇంజన్స్ ఉన్నాయి, మంచి ఇంజన్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ప్లస్ పాయింట్స్ చూడండి చాలా ఉన్నాయి. ఫస్ట్ సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, అండ్ దెన్ నెక్స్ట్ బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంజన్స్ చాలా బాగుంటాయి, చాలా పవర్ఫుల్ ఇంజన్స్. అక్కడ మనకి బ్రెజాలో 1.5 లీటర్ ఉంది కదా, అది పెట్రోల్. ఇక్కడ 1.2 లీటర్ పెట్రోల్లో 2 ఉన్నాయి. 1.2 లీటర్లో పెట్రోల్లో 2 ఇంజన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డీజిల్ కూడా ఉంది. డీజిల్లో 1.5 లీటర్ ఉంది. సో ఇప్పుడు చాలామంది డీజిల్ అంటే చాలా ఇష్టపడతారు. మీకు దీంట్లో డీజిల్ కూడా దొరుకుతుంది. పైగా టర్బో ఇంజన్స్, పైగా చాలా పవర్ఫుల్ ఇంజన్స్. పవర్ చాలా ఎక్కువ వస్తుంది, టార్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ టార్క్ కావాలంటే డీజిల్ ఇంజన్స్లో చాలా టార్క్ వస్తుంది, మీకు తెలిసే ఉంటుంది కదా. సో మీకు పెట్రోల్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, 1.2 లీటర్. ఒకటి డైరెక్ట్ ఇంజెక్షన్, ఒకటి MPFI, ఇంకోటి డీజిల్. సో మీకు మంచిగా మైలేజ్ కావాలి, ఎక్కువ రన్నింగ్ ఉంది అంటే కనుక మీరు డీజిల్ చూస్ చేసుకోండి. మాకు ఎప్పుడో సిటీలో తిరుగుతాము, అప్పుడప్పుడు హైవేకి వెళ్తాము, రన్నింగ్ ఏమంత ఎక్కువ లేదంటే కనుక యూ కెన్ చూస్ పెట్రోల్. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్, బేస్డ్ ఆన్ యువర్ రన్నింగ్, ఎంత తిరుగుతున్నారు అనే దాన్ని బట్టి, ఎక్కడ తిరుగుతున్నారు అనే దాన్ని బట్టి పెట్రోలా డీజిల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. మనకు పెట్రోల్లో మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. అలాగే డీజిల్లో కూడా మాన్యువల్ దొరుకుతుంది, ఆటోమేటిక్ కూడా ఉందన్నమాట. అదేవిధంగా ఆటోమేటిక్ చూసుకుంటే పెట్రోల్లో మీకు టార్క్ కన్వర్టర్ వస్తుంది. టార్క్ కన్వర్టర్ బెస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మీకు ఆటోమేటిక్ కావాలి, మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మాకు హెడ్ నాట్స్, జర్క్స్ ఏమి ఉండకూడదు, ఎంతసేపు జర్నీ చేసినా అది సిటీ అయినా హైవే అయినా కానీ చాలా ప్లెజెంట్గా ఉండాలి లోపల అంటే కనుక మీరు టార్క్ కన్వర్టర్ చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బెస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే టార్క్ కన్వర్టర్. నెక్స్ట్ మీకు డీజిల్లో చూస్తే మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. డీజిల్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు టార్క్ కన్వర్టర్ ఇవ్వట్లేదు వాళ్ళు, AGS అంటాం కదా, అది ఇస్తున్నారు అనమాట. అది మైలేజ్ ఇవ్వదా అంటే అన్నీ బాగుంటాయి దాంట్లో కూడా, కాకపోతే కాస్త గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి ఫీల్ అవుతాం అనమాట, కాస్త టైం డిలే ఉంటుంది. అదే టార్క్ కన్వర్టర్లో మీకు తెలియదు అది గేర్ షిఫ్ట్ అయ్యేది, ఆ ల్యాగ్స్ అవేమి ఉండవు అనమాట. దీంట్లో కాస్త ల్యాగ్ అనిపించవచ్చు మీకు. అది ఎప్పుడు మీకు ఆటోమేటిక్ కావాలంటే అది కూడా డీజిల్లోనే. మీకు మాన్యువల్ ఇదే పెట్రోల్ అయితే కన్నా చాలా బాగుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సూపర్ ట్రాన్స్మిషన్. సో మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలిసిపోతుంది మీకు సెట్ అవుతుందా ఏంటి, లేకపోతే పెట్రోల్ ఆటోమేటిక్ తీసుకోవాలా లేకపోతే డీజిల్ ఆటోమేటిక్ తీసుకోవాలని మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. సో దీంట్లో ప్లస్ పాయింట్స్ ఇదండి, మంచిగా సేఫ్టీ ఉంది, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మంచి లోపల కూర్చున్నప్పుడు సీటింగ్ పొజిషన్ బాగుంది, విజిబిలిటీ బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ డ్రైవబిలిటీ అంటాం కదా, చాలా బాగుంది. మహీంద్రా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మంచి ఇంజన్స్ ఇస్తారు వాళ్ళు, మంచి కంఫర్ట్ కోసం చాలా పనిచేస్తారు వాళ్ళు. ఎస్పెషలీ సస్పెన్షన్ బాగుండాలి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుండాలి అనేసి చాలా పనిచేస్తారు అనమాట. ఎస్పెషలీ ఆయన ఉన్నాడు కదా చీఫ్ వేలుస్వామి అనేసి, ఆయన చాలా టాలెంటెడ్. ఆయన చాలా పనిచేస్తూ ఉంటాడు దానిపైన. మన ఇండియన్స్కి మంచి కార్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ, మంచి కంఫర్ట్ ఉన్న ప్రోడక్ట్స్ ఇవ్వాలి అని ఆయన అయితే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. సో ఈ విషయంలో మాత్రం ఆయనకి మంచి క్రెడిట్ వెళ్తుంది. మహీంద్రా సక్సెస్లో కూడా ఆయనకి మంచి క్రెడిట్ దొరుకుతుంది అనమాట. మంచి ఇంజన్స్ తయారు చేయడంలో, మంచి సస్పెన్షను. సో మీకు మంచి సస్పెన్షన్ కావాలన్నా, కంఫర్ట్ కావాలన్నా కానీ యూ కెన్ చూస్ దిస్. నెక్స్ట్ దీంట్లో నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే మహీంద్రా 3XOలో ఇన్ కేస్ నాకు న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్ కావాలి, నాకు న్యాచురలీ యాస్పిరేటెడ్ అంటేనే ఇష్టం, ఆ జర్క్లు, టర్బో ల్యాగులు నాకు నచ్చవు అంటే కన్నా మీకు దీంట్లో న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్ ఆప్షన్ లేదు. 3XOలో ఓన్లీ టర్బో ఇంజన్స్ మాత్రమే ఉన్నాయి.
అది గుర్తుపెట్టుకోండి. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ రాదు. మైలేజ్ ఇది కూడా చాలా బాగుంది, కానీ మనం సుజుకీతో కంపేర్ చేయలేం కదా. సుజుకీలో మైలేజ్ కాస్త ఎక్కువ వస్తుంది, మహీంద్రాలో కాస్త తక్కువ ఉంటుంది, 1 or 2 కిలోమీటర్స్ అంతే. బట్ దీంట్లో మీకు సేఫ్టీ ఉంది, గుర్తుపెట్టుకోండి. సేఫ్టీలో ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు. 1 or 2 కిలోమీటర్స్ తగ్గినా పర్వాలేదు. సో మీకు మంచిగా సేఫ్టీ ఉంది, మైలేజ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, 1 or 2 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంజన్ మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ రాదు. అట్ ద సేమ్ టైం మీకు సిఎన్జీ కావాలంటే సిఎన్జీ ఆప్షన్ కూడా లేదు. బట్ దానికి బదులు మీకు డీజిల్ వస్తుంది కదా. సిఎన్జీలో వచ్చే మైలేజ్ మీకు డీజిల్లోనే దొరుకుతుంది అనమాట. సో అక్కడ సిఎన్జీ ఉంది, ఇక్కడ మనకి డీజిల్ ఉంది. సో ఇవే అండి దీంట్లో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో ఇప్పుడు దీంట్లో కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఇంజన్ రిలేటెడ్ అండ్ దెన్ డైమెన్షన్స్ రిలేటెడ్, దేంట్లో ఎంత ఉంది అనేసి. ఇప్పుడు మనము 3XOలోని టెక్నికల్ డీటెయిల్స్ చూద్దాం కాస్త. ఇది ఇంజన్స్ చెప్పాను కదా, 2 ఇంజన్స్ ఉన్నాయి పెట్రోల్లో. ఫస్ట్ ఇంజన్ వచ్చేసి MPFI అని చెప్పాను కదా, అది 1.2 లీటరు, పవర్ వచ్చేసి 82 కిలోవాట్ వస్తుంది అనమాట. అండ్ దెన్ టార్క్ వచ్చేసి 200 న్యూటన్ మీటర్స్. గుర్తుపెట్టుకొని నేను చెప్పాను కదా, బ్రెజా కన్నా దీంట్లో పవరు ఎక్కువే, టార్క్ కూడా చాలా ఎక్కువ అనమాట, బికాజ్ ఇది టర్బో ఇంజన్స్. నెక్స్ట్ పెట్రోల్లో ఇంకోటి ఉందని చెప్పాను కదా, అది TGDI అంటారు దీన్ని, అంటే డైరెక్ట్ ఇంజెక్షన్ అనమాట. దీంట్లో పవర్ వచ్చేసి 96 కిలోవాట్ వస్తుంది. అలాగే టార్క్ వచ్చేసి 230 న్యూటన్ మీటర్స్. ఓకే, మంచి టార్క్ యాక్చువల్లీ దీంట్లో. నెక్స్ట్ డీజిల్ ఎప్పుడు మీకు తెలుసు కదా, టార్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 1.5 లీటర్, ఇది పవర్ వచ్చేసి 85.8 కిలోవాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 300 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వస్తుంది. అదే ట్రాన్స్మిషన్స్ చూస్తే కనుక పెట్రోల్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది. అలాగే డీజిల్లో చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ AMT వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ డైమెన్షన్స్ విషయానికి వస్తే, డైమెన్షన్స్ లెంత్ వచ్చేసి అంత ఎంఎంలో ఉన్నాయి. ఇది 3990 లెంత్, విడ్త్ 1821 mm, అలాగే హైట్ 1647 ఉంది. వీల్ బేస్ చూస్తే 2600 mm ఉందన్నమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 42 లీటర్స్ ఉంది. బూట్ స్పేసు 364 ఉందన్నమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 mm లెంత్ తక్కువ ఉంది దీంట్లో. ఓకే, లెంత్ 5 mm తక్కువ ఉంది, విడ్త్ ఎక్కువ ఉంది. బ్రెజా కన్నా దీంట్లో విడ్త్ ఎక్కువ ఉంది. అండ్ దెన్ వీల్ బేస్ కూడా ఎక్కువ ఉంది. విడ్త్ ఎక్కువ ఉండి వీల్ బేస్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే మీకు ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది, స్పేస్ ఎక్కువ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, విడ్త్ ఎక్కువ ఉంది దీంట్లో, ప్లస్ వీల్ బేస్ ఎక్కువ ఉంది. నీ రూము కంఫర్ట్ చాలా బాగుంటుంది, మీరు వెనక 3 కూర్చోవాలన్నా కానీ బాగా పనికొస్తుంది. అట్ ద సేమ్ టైం బూట్ స్పేస్ కూడా దీంట్లో ఎక్కువ ఉంది, 364 ఉందన్నమాట. ఓకే, ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే దీన్ని చూస్ చేసుకోండి మీరు. లోపల ఇంటీరియర్ స్పేస్ ఎక్కువ కావాలన్నా కానీ 3XO ఇస్ బెస్ట్ చాయిస్ మీకు. అలాగే మనం ఇప్పుడు బ్రెజా ఎంత ఉందో తెలుసుకుందాం. డైమెన్షన్స్ చూస్తే 3995 mm ఎక్కువ ఉంది దీంట్లో లెంత్. విడ్త్ 1790 ఉంది, విడ్త్ ఇది తక్కువ ఉంది. నెక్స్ట్ హైట్ వచ్చేసి 1685, ఇది హైట్ కాస్త ఎక్కువ ఉంది. నెక్స్ట్ వీల్ బేస్ 2500 mm, ఇది వీల్ బేస్ తక్కువ ఉంది. వీల్ బేస్ తక్కువ ఉంటే లోపల సీటింగ్ కంఫర్ట్, నీ రూము తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బూట్ స్పేస్ వచ్చేసి 328 అనమాట, ఇది తక్కువ ఉంది. సో పవర్ చూద్దాము. పవర్ వచ్చేసి పెట్రోల్లో 74 కిలోవాట్ ఉంది. చెప్పాను కదా, పవర్ దీంట్లో తక్కువ ఉంది అనమాట, బికాజ్ ఇది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్. అలాగే హైబ్రిడ్ అని చెప్పాను కదా, దాంట్లో పవర్ చూస్తే 75.8 కిలోవాట్ ఉంది, కాస్త ఎక్కువ. నెక్స్ట్ టార్క్ చూస్తే పెట్రోల్లో 137.1 న్యూటన్ మీటర్స్ ఉంది. అలాగే టార్క్ వచ్చేసి హైబ్రిడ్ ఉంది కదా, దాంట్లో చూస్తే 139 న్యూటన్ మీటర్స్ ఉంది, కాస్త ఎక్కువ ఉందన్నమాట. అలాగే మనము మైలేజ్ చూస్తే దీంట్లో నేను చెప్పాను కదా 18 ఉందన్నమాట, పెట్రోల్ 17.8 ఉంది. అలాగే హైబ్రిడ్లో చూస్తే 19.89 ఉంది. మీరు సిఎన్జి తీసుకుంటే కన్నా 25.5 కిలోమీటర్స్ పర్ కేజీ వస్తుంది అనమాట. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 48 లీటర్స్ ఉంది. సో ఇది ట్రాన్స్మిషన్స్ చూస్తే కన్నా అక్కడ 6 స్పీడ్ ఉంది మనకి 3XOలో, ఇక్కడ
5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ వాళ్ళు 6 ఇచ్చింటే బాగుండేది. ఆటోమేటిక్లో మాత్రం 6 స్పీడ్ ఉంది, మాన్యువల్లో 5 స్పీడ్ మాత్రం ఉంది. మీకు సిఎన్జి కావాలంటే ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ దొరుకుతుంది. ఓకే, సో ఇది అండి టెక్నికల్ రిలేటెడ్. అలాగే మనం ప్రైస్ కూడా చూసేద్దాం ఒకసారి. ప్రైజు మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందంటే పెట్రోల్లో బ్రెజా, సుజుకి బ్రెజా 8,25,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది పెట్రోలు మాన్యువల్. అలాగే పెట్రోలు ఆటోమేటిక్ ఎంత ఉందంటే 10,60,000 ఉందండి. ఇది టార్క్ కన్వర్టర్, ఒకటే ఉంది వీళ్ళది ఆటోమేటిక్ ట్రాన్స్మిషను. నెక్స్ట్ సిఎన్జి చూసామంటే కనుక ప్రైజు 9,17,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 9,17,000. ఇప్పుడు మనము 3XO ప్రైజెస్ తెలుసుకుందాము. పెట్రోలు మాన్యువల్ స్టార్టింగ్ ప్రైజు 7,36,500 ఉంది. ప్రైజు అది ఎక్కువ ఉంది బ్రెజా, ఇది తక్కువ ఉందన్నమాట మనకి. సో మీకు మంచిగా తక్కువ బడ్జెట్లోనే మంచి కార్, సేఫ్టీ కార్ కావాలంటే దీన్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ పెట్రోల్ ఆటోమేటిక్లో స్టార్టింగ్ ప్రైజు 9,71,000 ఉంది. ఇది కూడా మంచి ప్రైస్ యాక్చువల్లీ. ఇది కూడా టార్క్ కన్వర్టరే, పెట్రోల్లో టార్క్ కన్వర్టర్ వస్తుంది, సూపర్ అది. నెక్స్ట్ డీజిల్ మాన్యువల్ 8,99,500 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డీజిల్ ఆటోమేటిక్ 10,85,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఆటోమేటిక్ చెప్పాను కదా, ఇది డీజిల్లో ఆటోమేటిక్ వచ్చేసి AMT మాత్రం వస్తుంది. దెర్ ఇస్ నో టార్క్ కన్వర్టర్. ఇవండి ఇవి కార్లో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, టెక్నికల్ డీటెయిల్స్, పవర్ ఫిగర్స్, టార్క్ అన్నీ చెప్పాను మీకు. సో దేంట్లో మంచి ఫీచర్స్ ఏమున్నాయని కూడా చెప్పాను. మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు బ్యాక్ టు బ్యాక్ ఒకే రోజు టెస్ట్ డ్రైవ్ చేయండి. మీరు టైం ఫిక్స్ చేసుకొని ఒకరోజు ఒక 2 డీలర్స్ దగ్గర అయినా ఫిక్స్ చేసుకోండి టెస్ట్ డ్రైవ్. ఫస్ట్ 3XO టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాత బ్రెజా టెస్ట్ డ్రైవ్ చేయండి. అగైన్ బ్యాక్ టు బ్యాక్ మల్టిపుల్ టైమ్స్ చేయండి. ఒకే రోజు చేయండి, బ్యాక్ టు బ్యాక్. మీరు ఒక రోజు ఇచ్చేసి ఇంకో రోజు అది చేశారనుకోండి, మీకు డిఫరెన్స్ తెలియదు అనమాట. ఏది బాగుంది, ఏది బాగాలేదు. అట్ ద సేమ్ టైం మీరు 2, 3, 4 కూర్చొని, ఎంతమంది వాడతారో అంతమంది కూర్చొని సిటీలో, హైవేలో మల్టిపుల్ టైమ్స్, వాళ్ళేం డీలర్లు ఏం వద్దనరు, మీరు ఎక్కువసేపే కూడా డ్రైవ్ చేయండి. సిటీలో చేయండి, హైవేలో కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ సెట్ అవుతుందా, టార్క్ కన్వర్టర్ సెట్ అవుతుందా, లేకపోతే మాన్యువలే ఓకేనా, లేకపోతే టర్బో ఛార్జ్డ్ సెట్ అవుతుందా, టర్బో ఛార్జ్లో మాన్యువల్ బాగుందా, ఆటోమేటిక్ బాగుందా అని మీకు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అది ఎలా రియాక్ట్ అవుతుంది, పవర్ ఎలా వస్తుంది, లీనియర్ పవర్ బాగుందా, టర్బో పవర్ బాగుందా అని. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోండి.